శ్రీరాముని. ఓకే. సో మనము కంటెంట్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి గురువందనం చేసుకుందాం మాస్టర్స్. విశ్వంలో ఉన్న సమస్త గురువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. మా యొక్క ఆత్మ ఉన్నతికి సహకరిస్తున్న మాస్టర్స్ కి, కర్మదేవతలకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. జూమ్ సెషన్ లో వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సో నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్ అరుణ గారికి, మన యొక్క మాస్టర్ దశరథునికి కూడా మరొక్కసారి వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మహాజ్ఞానంలో దశరథుడు. ఓకే. ఈయన గురించి మనం ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ శ్రీ విష్ణుమూర్తి యొక్క అవతారమైన రాముడి తండ్రి ఈయన దశరథుడు. సో సూర్యవంశానికి చెందిన వారు ఆయన. సో కంటెంట్ లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. చాలా వ్యాస్ట్ సిలబస్ సబ్జెక్ట్ ఉంది ఈయన ఇచ్చింది. సో ఈయన మనకి అందించిన సందేశం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఈయన తన ప్రతి ఒక్క మాస్టర్ కూడా మనకి ఆ సరైన నిర్ణయాలు, సరికాని నిర్ణయాలు తీసుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి అనే వాటి గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు మాస్టర్స్ అందరూ కూడా. మనము వారి యొక్క అనుభవాల నుంచి మనం ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలి అనే విషయాల్ని కూడా తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దశరథ మహారాజు గారు వారిచ్చే సందేశాలు ఏంటయ్యా అంటే, ప్రథమంగా వారు తన జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, సరికాని నిర్ణయాల వల్ల ఎటువంటి జీవితం పొందారు, మిగతా వారు దాని వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అయ్యారు, ఎలా ఎఫెక్ట్ అయ్యారు అనే విషయాలను కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. మూడు పాయింట్లు: ధ్యానము, జ్ఞానము, భర్తగా మగవాని జీవితము. ఈ 3 పాయింట్ల ద్వారా ఆయన తన సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది మాస్టర్స్. సో దానిలో అద్భుతమైన పాయింట్లు ఉన్నాయి. సో మనం స్టార్ట్ చేసుకుందాము. దశరథుడు ఆగస్టు 17, 1994 ఉదయం 10:30 నేను ఏ కుటుంబానికి చెందిన వాడినో మీ అందరికీ బాగా తెలుసు. నేను మీకు ముఖ్యమైన సందేశాలు ఇవ్వదలిచాను. ధ్యానము, జ్ఞానము, భర్తగా మగవాని జీవితం. చూడండి, 3 ముఖ్యమైన పాయింట్ల ద్వారా ఆయన మొత్తం జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. సో వాటిని తెలుసుకుందాము. ఫస్ట్ది ధ్యానము. మనందరికీ తెలుసు, ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే అవగాహన శక్తి బాగా పెరుగుతుంది, శక్తి సంపాదించగలము. సో ఇవన్నీ తెలుసు. కానీ మరి ఈయన ఏం చెప్తున్నారు, ఈయన ఎప్పటి నుంచి ధ్యానం మొదలు పెట్టారో కూడా చెప్తున్నారు చక్కగా. నేను ధ్యానంలోకి దిగేటప్పటికి నా వయసు 5 సంవత్సరాలు. మాలో రాజులు, రాజకుటుంబీకులు చాలా గట్టిగా పాటించే విషయం ఏమిటంటే, సింహాసనానికి వచ్చేటప్పటికే మేము గొప్ప ధ్యానులై ఉండాలి. దానికి తగినట్లుగా నేను 12 సంవత్సరాల కల్లా మంచి ధ్యాని అయ్యాను. అంతేకాదు, ధ్యానంలో నేను తెలుసుకున్న దానిని నా నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడము, నేర్చుకుంటూ ఉండేవాడిని ఎల్లప్పుడూ. చూడండి, ఆయన ఎప్పటి నుంచి మొదలు పెట్టారు అంటే 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచే ఆయన ధ్యానం నేర్చుకుంటూ ఉన్నారంట. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ప్రతినిత్యము ధ్యానం నేర్పిస్తూ ఉండేవారు. సో అదే విధంగా 12 సంవత్సరాల వరకు, అంటే ఆయన యుక్త వయసు వచ్చే వరకు. ఎందుకంటే ఆ వయసులో ఎవరైతే, అంటే మనకి ఒక సామెత ఉంది చూసారా, మొక్కై వంగంది మానై వంగదని. కానీ ఇక్కడ ఆయన ఒక రాజు కుటుంబంలో జన్మించిన వాడు. సో ఒక రాజుకి కావాల్సిన అర్హత ఏంటయ్యా ప్రథమంగా అంటే, అందరినీ చక్కగా పరిపాలించాలి. సో దానికి కావలసిన శక్తియుక్తులు అనేవి కావాలి. దానికి ఈ శరీరానికి సంబంధించినవి మాత్రమే సరిపోవండి. సో స్పిరిచువల్ గా కూడా కావాలి, ఆధ్యాత్మిక పరమైన నాలెడ్జ్ కూడా కావాలి. కాబట్టి ఆ బాధ్యతకి, రాజు అవ్వాలనే బాధ్యతకి, కర్తవ్యానికి నిర్వహించడానికి కావాల్సిన అర్హతని ధ్యానం ద్వారా సంపాదించారు ఆయన. సో మనం కూడా, ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలు పుట్టిన దగ్గర నుంచే కూడా ధ్యానం నేర్పించాలండి. లేకపోతే వాళ్ళ యొక్క అవగాహన శక్తి లోపిస్తుంది, తగ్గిపోతుంది. అంటే వాళ్ళకు ఉన్నది కాస్త పెరగదు, దాంతో పాటు ఉన్నది కూడా కోల్పోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసు నుంచే పిల్లలకి ఖచ్చితంగా ధ్యానం నేర్పించాలి.
అనేది మైండ్ లో పెట్టుకోవాలి మాస్టర్స్ మనందరము. సో ఏ బాధ్యతనైనా చక్కగా నిర్వర్తించగలం ధ్యానం గనక నేర్పిస్తే. దాంతో పాటు ఏం చెప్తున్నారు, నాకు బిడ్డలు కలగడం అనేది సహజంగా జరగలేదు. నా భార్యతో కలిసి పిల్లల కోసం ధ్యానం చేశాను. 7 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా గాఢమైన ధ్యానం చేశాకనే నాకు నలుగురు పిల్లలు పుడతారు అన్న వరం లభించింది. మీ అందరికీ తెలుసు వాళ్ళంతా అద్భుతమైన పిల్లలు. వాళ్ళ తండ్రి నేనందుకు నేను పడిన గర్వాన్ని నేను ఎన్నడూ దాచుకోలేదు. చూడండి మాస్టర్స్, చక్కగా ఆయన పిల్లలు పుట్టలేదు సహజంగా అందరికీ పుట్టినట్టు. కాబట్టి ఆయన ఏం చేశారు, ఆయన తన భార్య అందరూ కలిపి ధ్యానం చేశారు. అంటే చూడండి వాళ్ళ సంకల్ప శక్తి ఎంత గొప్పదో. అంటే మాకు పిల్లలు కలగాలి అనే సంకల్పంతోని వాళ్ళు ధ్యానంలో కూర్చున్నారు నిరంతరం వారం రోజుల పాటు. మనము చిన్న సంకల్పం పెట్టుకొని అది నెరవేరలేదు గురువు గారు, మాకెందుకు నెరవేరలేదు, ధ్యానం చేస్తూనే ఉన్నాం కదా, అది ఎందుకు జరగలేదు అని చెప్పి మనం బాధపడుతుంటాం. ఏంటి, పావుల ధ్యానానికి. కానీ ఒక సంకల్పం నెరవేరాలి అంటే ఖచ్చితంగా కొన్ని గంటల పాటు ధ్యానంలో ఉండాలి ఖచ్చితంగా. మన సంకల్పానికి ఆ విశ్వశక్తిని తోడు చెయ్యాలి ఎప్పుడైనా సరే. సో ఇక్కడ ఆయన ఏం చేశారు అంటే మనకి ఏం చెప్తున్నారా అంటే, ఏదైనా సంకల్పం నెరవేరాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చెయ్యాలి, ఎక్కువ సమయం పాటు నిరంతరంగా చెయ్యాలి, ధ్యాన సాధన అనే దానిలో ఉండాలి అని చెప్తున్నారు. అప్పుడే మీరు ఏదైనా సంకల్పాన్ని పెట్టుకున్నప్పుడు అది నెరవేరుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే సంకల్పం శక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. దాంతో పాటు వాళ్ళు తండ్రినైనందుకు నేను పడిన గర్వాన్ని నేను ఎన్నడూ దాచుకోలేదు. అంతే కదండి, మనం ఏదైనా కోరుకున్నప్పుడు అది జరిగింది అంటే ఖచ్చితంగా మనకి కొద్ది గొప్ప గర్వం అనేది వస్తుంది. కాబట్టి అలాగే ఆయన కూడా ఫీల్ అయ్యారు. దాంతో పాటు ఏం చెప్పారు, వాళ్ళు వాళ్ళు నలుగురు ఎవరి మార్గంలో వాళ్ళు ఆడిముత్యాలు, చాలా తెలివిగల వాళ్ళు, సాటి లేని వారు. వాళ్ళు నలుగురికి తల్లిదండ్రులమైనందుకు నేను, నా భార్య, నా రాజ్యంలో ఇతరుల వాళ్ళలో ఏ ఒక్కరికి గురించి కూడా వేరుగా అనుకోలేదు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కూడా అనుకోలేదు. అతి శక్తివంతురాలు మా ప్రియ పత్ని అయిన కైకేయి రాముడు అడవికి వెళ్ళాలని, తన కొడుకు సింహాసనం ఎక్కాలని పట్టుబట్టే వరకు. చూసారా, అప్పటిదాకా ఎలా ఉన్నారండి, ముగ్గురు భార్యలు చాలా చక్కగా భర్తతోనే అన్యోన్యంగా ఉన్నారు, ఎటువంటి తారతమ్యాలు లేకుండా. నలుగురు బిడ్డలు పుట్టిన తర్వాత కూడా చక్కగా వాళ్ళని సమానంగా చూడడం మొదలు పెట్టారు, ఈక్వాలిటీలో ఉన్నారు. కానీ కైకేయి ఎప్పుడైతే వరాన్ని అడిగిందో అప్పటి నుంచి వాళ్ళ మధ్యలోని తారతమ్యం అనేది మొదలైంది. అంటే చూడండి, అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, అంటే కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే వాళ్ళ రంగులు బయటపడతాయి అంటారు చూసారా, అలా అన్నమాట. అనుకోని సంఘటనలు జరిగినప్పుడే వాళ్ళ యొక్క మనస్థితి గాని ఆత్మస్థితి గాని తెలుస్తుంది. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరిగింది, ఆ సిచ్యువేషన్ ఆయన అర్థం చేసుకోలేకపోయారు, దాన్ని జీర్ణించుకోలేకపోయారు ఫస్ట్. సో ఎప్పుడైనా మనకు కూడా అటువంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయండి, కానీ వాటిని ఫస్ట్ అలా జరిగినప్పుడు ప్రశాంతంగా ఆలోచించడం నేర్చుకోవాలి. కానీ చాలా మంది అలా చేయరండి. ఇక్కడ ఆయన అదే చెప్తున్నారు, నాకు జరిగిన అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల నేను ఆలోచించలేకపోయాను, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాను, కాబట్టి ఎటువంటి పరిణామాలు జరిగాయి అనేది ఆయన చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, ప్రతి ఒక్కరికి అహంకారం అనేది వస్తుందండి. ఇక్కడ కైకేయికి వరం ఉంది అనే అహంకారం ఉంది కదా. సో ఈ అహంకారం వల్ల వారు ఎటువంటి స్థితిలోనైనా సరే అహంకారం స్థితిలో ఉండడం వల్ల వాళ్ళ యొక్క మనస్థితిని కోల్పోతారు. మనం ఏం అడుగుతున్నాము, ఎటువంటి కోరికను అడుగుతున్నాము అనే దానికి బ్యాలెన్స్ అయిపోతారు. అన్‌బ్యాలెన్స్ అయిపోయి వాళ్ళు ఏది కావాలంటే అది అడుగుతారు అనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఒక వరాన్ని పొందాలి అనుకున్నప్పుడు మన మనస్థితి ఏంటి, మనం కరెక్ట్ గా అడుగుతున్నామా లేదా అనే విషయాన్ని మనం ఎప్పుడు పరిగణలో తీసుకోవాలి. ఓకేనా మాస్టర్స్. నెక్స్ట్, మొట్టమొదట మొదట ఆమె మాటకు నేను షాక్ తిన్నాను. అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ కదండి, ఆ సిచ్యువేషన్స్ లో ఎవరైనా ఎలా ఉంటారు, అలాగే ఉంటారు కదా. నా ప్రజలను చూడటానికి లేవలేకపోయాను. సాంప్రదాయంగా ఆలోచించే ప్రతి తండ్రిలాగే నేను నా పెద్ద కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. అంటే ఇక్కడ చూడండి, ఆయనకి ఎప్పుడు ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన చెప్పారు కదా, నాకు నా పిల్లల పట్ల గర్వం ఉంది అని చెప్పారు కదా. సో గర్వంతో పాటు ఏమొచ్చింది, ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి, వీళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి. సడన్ గా ఆయన అప్పటిదాకా ధ్యాన స్థితిలో ఉండి మంచి అవగాహనతో ఉన్నాను అనుకున్న ఆయన ఎప్పుడైతే సంకల్ప శక్తితో గర్వం అనేది వచ్చిందో, పిల్లలు పుట్టారో, అప్పుడు ఆటోమేటిక్ గా ఆయనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసినాయి పిల్లల్ని చూడగానే. అంటే కాలము ఎటువంటి వారినైనా మారుస్తుంది అనడానికి నిదర్శనం అండి. చూసారా.
సో మనం కూడా మారిపోతూ ఉంటామండి. ఈ రోజు బాగున్నాం కదా, రేపు బాగుండాలని లేదండి. సరైన నిర్ణయాలు ఈ రోజు తీసుకున్నాం కదా, రేపు తీసుకోగలము అనుకోవడానికి లేదు. కాబట్టి నిరంతరము ధ్యానంలో ఉండాలి. నిరంతరము అవగాహన పెంచుకుంటూనే ఉండాలి. ఏ ఒక్క రోజు మీరు మానినా దానిలోంచి బయటకు వచ్చేస్తారు. సో మనందరం కూడా నిరంతరం ధ్యానంలోనే ఉండాలి అని చెప్తున్నారు. దాంతో పాటు ఇక్కడ ఏం చెప్తున్నారు, సాంప్రదాయకంగా ఆలోచించే ప్రతి తండ్రిలాగానే నేను నా పెద్ద కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. అందుకే మంచం పట్టాను. రాముని స్థానంలో మరో బిడ్డను ఊహించుకోలేకపోయాను. అదే అసలు సమస్య. దశరథుని లాంటి గొప్ప ధ్యాని అర్థపర్థం లేని ఒక చిన్న కారణం కోసం సిల్లీగా చనిపోయాడు అని మీరు అనుకుంటారు అనిపించడం లేదు. చూడండి, ఆయనే ప్రశ్న వేస్తున్నారు. అంటే చిన్న విషయాలకి ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఆయన ఏం చేశారండి, సడన్ గా కొడుకుని అరణ్యాలకి పంపించాలి అనగానే ఆయన దాన్ని తీసుకోలేకపోయారు. తీసుకోకపోవడం వల్ల ఏమైంది, ఆయన సడన్ గా ఆయన షాక్ లోకి వెళ్ళిపోయారు. షాక్ లోకి వెళ్ళి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల జరిగింది ఇదంతా. అంటే దానికి ముందు ఏం జరిగింది, ఎక్స్పెక్టేషన్స్ వల్ల. అంటే ఈ కొడుకే రాజ్య పరిపాలన చెయ్యాలని ఫిక్స్ అయిపోయింది ఆయన మైండ్ లో. దాన్ని తీసుకోలేకపోయారు. అంటే చూడండి, ఎంత ధ్యానం చేశారు, ఎంత అవగాహన ఉంది, అయినా సరే చూడండి అన్బ్యాలెన్స్ లో ఉన్నారు. సో ప్రతి ఒక్కరం కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామండి. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను అందరి పిల్లల్ని సమానంగా చూస్తున్నాను అనుకున్నాను, కానీ చూడట్లేదు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అందుకని మనము మన పిల్లల పట్ల అలా ఉండకూడదండి. ఎందుకంటే మనం అనుకుంటాము నాకు ఇద్దరు పిల్లలు సమానమే అని అనుకుంటాం. మన ఇంట్లో పరిస్థితి చెప్తున్నాను. కానీ అలా ఉండమండి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అర్థమవుతుంది మనకి ఎవరు ఎక్కువ ఎవరో తక్కువ అని. అందుకని అలా కాకుండా ఆయన చెప్పేది ఏంటయ్యా అంటే, ప్రతి ఒక్కరిని కూడా మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా, కానీ సిచ్యువేషన్స్ ఏంటి ఇక్కడ, ఇంట్లో ఉన్న బిడ్డల గురించి చెప్తున్నారు కాబట్టి మనం వాళ్ళ గురించి తీసుకుందాం. వాళ్ళందరినీ సమానంగా చూడాలి, ఈక్వాలిటీలో ఉండాలి అని నేర్చుకోవాలి మనం ఈ విషయం నుంచి. అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది తీసేయాలి. తర్వాత అందరినీ సమాన దృష్టితో చూడాలి. అందరికి అర్హత ఉందా లేదా అని చెక్ చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఆయన స్పిరిచువల్ గా మంచి జ్ఞాని. కానీ చూడండి, భౌతికతలో శరీరపరంగా వస్తే మాత్రం ఆయన జ్ఞాని కాదు అనే విషయం మనకు అర్థమైంది. ఆయన నెక్స్ట్ కూడా చెప్తున్నారు. ఆయనే జ్ఞానం గురించి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్ నుంచి జ్ఞానాన్ని ఎలా పొందాలి, నేను ఎలా పొందలేకపోయింది, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశాను, ఎలా ఇంప్లిమెంట్ చేయలేదు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు చక్కగా. రెండో పాయింట్, దశరథుడిగా నేను జ్ఞానిని కాను. చూడండి, ఆయనే చెప్తున్నారు. అంటే దేహస్థితిలో ఉన్నాను కదా నేను, దశరథుడు దేహస్థితిలో ఉన్నారు కదా. సో దశరథుడిగా ఉన్న నేను జ్ఞానిని కాదు, కానీ ఆత్మపరంగా జ్ఞానం సంపాదించాను, ధ్యానం చేశాను చెప్తున్నారు. ఇది నిజమే. మీరు ఇలా అనుకోలేదంటే దాని అర్థం మీరు ఎలా జీవించాలి అనే అవగాహన, జ్ఞానము, మౌలికమైన ఎరుక అన్నవి లేనట్లే. నేను ఎందుకు ఓడిపోయానో ఇప్పుడు మీకు చెప్తాను, సరేనా? ఆ రోజుల్లో మా రాజ్యానికి చాలా దగ్గరలో గొప్ప మాస్టర్స్ ఉంటూ ఉండేవారు. ఇక్కడ ఏం చెప్పారు ఆయన, నేను చాలా చిన్న విషయానికి సిల్లీ కారణంతో చనిపోయాను అని అనుకుంటున్నారు. ఇది కరెక్ట్ గా లేదు కదా. కానీ నేను ఎందుకు రాముడు పట్ల ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాననే రీజన్ ఇస్తున్నారు. చూడండి, అంటే మనకి క్లారిటీ. మనము ఏంటి, దశరథ మహారాజు రాముడు అవ్వనంత మాత్రాన మంచి జ్ఞాని కదా, చనిపోవాలా అని అనుకుంటాం కదా, చాలా సింపుల్ గా అనేసుకుంటాం. దానికి ఒక కారణం చెప్తున్నారు ఆయన. ఏమని, ఆ రోజుల్లో రాజ్యానికి చాలా దగ్గరలో గొప్ప మాస్టర్స్ ఉంటూ ఉండేవారు. దగాకోర్లు, రాక్షసులు వాళ్లను నిరంతరం వేధిస్తూ ఉండేవారు. మీ అందరికీ ఈ విషయాలు తెలుసు. ఈ మహానుభావులకు రక్షణ అవసరం అయ్యేది. నేను ప్రజాపాలన చూసుకుంటూ ఉండగా రాముడు అడవికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి ఋషులను వేధిస్తున్న రాక్షసులను, దుష్టులను అంతం చేసి ఋషులను కాపాడి వారి సంక్షేమం చూసి తిరిగి వచ్చి ప్రజాపాలన చేస్తుండేవాడు. చూడండి, అంటే మధ్యలో తన గురువు గారు తీసుకెళ్లి కొంతమంది రాక్షసులు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి యుద్ధం చేయించి మళ్ళీ తిరిగి రాజ్యానికి తీసుకొచ్చారు రాముణ్ణి. సో అటువంటి మాస్టర్స్, ఎంతో మంది గొప్ప గొప్ప మాస్టర్స్ ని రాక్షసుల నుంచి, దారి దోపిడీల నుంచి రక్షించడం జరిగింది. సో ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు, రాముడు వారి గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఆ సందర్భంలో ఈయన ఏం చేసేవారు అంటే, ఇది రాముడు చేయాల్సిన పని.
ఆయన వచ్చే వరకు ఏం చేసేవారు? రాజ్య పరిపాలన ఈయనే చేసేవారు ఒక వయసు వచ్చే వరకు. ఇది రాముడు చేయాల్సిన పని. రాముడు లేనప్పుడు నేను రాజ్యాన్ని చూసేవాడు. అంటే ఇద్దరూ కలిసి రెండి పనులని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేవారు. ఆయన వెళ్ళినప్పుడు ఈయనే రాజ్య పరిపాలన చేశారు. అప్పుడు దాకా కూడా పక్కన ఉండి తండ్రి ఏ పరిపాలన చేస్తున్నాడు అనేది చూస్తూ ఉండేవాడు రాముడు. అంతేగాని ఆయనకి పట్టాభిషేకం జరగలేదు. సో రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది పెద్ద టాస్క్ కదా. ఇక్కడ ఆ పెద్ద టాస్క్ ని నిర్వర్తించలేకపోయానని షాక్ లో ఉండిపోయారు అనమాట. దానికి కరెక్ట్ గా అర్హత సంపాదించిన వారు రాముడు అని ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు ఆయన. నాకు రాజ్యం చేయాలని ఉండేది కాదు, అలాగని రాజ్య పరిపాలన ఋషి రక్షణ రెండు పనులు రామునే చెయ్యనిచ్చేవాడిని కాదు. ఇది ఒక గొప్ప రాజులో ఉండకూడని చెడు లక్షణం కదూ. చూడండి, అంటే రెండు రెండు ఎవరు చెయ్యాలి? యాక్చువల్ గా తన బిడ్డ బాగా చిన్నవాడు అనుకోండి, ఈయనే చేయాల్సి వచ్చేది కదా. కొంతకాలం ఇక్కడ కొంతకాలం అక్కడ ఉండాల్సి వచ్చేది. కానీ ఆయన బిడ్డని పంపించాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు పంపించారు, బాగుంది. కానీ ఇలా రెండు చెయ్యకూడదు కదా, ఇలా అనుకోవడం కూడా తప్పే కదా అని చెప్పి ఆయనే చెప్తున్నారు. చివరికి అంతటి రాజు తన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా చనిపోయాడు. రెండూ నేనే చెయ్యాలి, కానీ చెయ్యలేకపోయినా ఆఖరికి ఏం చేశారు? ఏది చేయకుండా ఆయన చనిపోయారు. అంటే కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఆయన ఆయన పదవి నుంచి, ఆయన దేహం నుంచి వెళ్ళిపోయాను అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు కదండి. చిన్న చిన్న విషయాలకి అలా వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను శరీరాన్ని విడిచిపెట్టడం వరకు ఎంతవరకు కరెక్ట్ అని ఆయనే ప్రశ్నేస్తున్నారు. చూడండి, అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఎక్స్పెక్టేషన్స్ లో ఉండడం వల్ల జరిగే పరిణామాల గురించి చెప్తున్నారు ఆయన. సో మనం కూడా చాలా మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటూ ఉంటాం, అది జరగనప్పుడు చాలా తీవ్రమైన బాధలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఎవరి మీద ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేది పెంచుకోకూడదు అనేది ఆయన చెప్పకనే చెప్తున్నారు. చూడండి, దాంతోపాటు ఏం చెప్తున్నారు? సరే, నా భార్య చెప్పిన దాన్ని నేను సరే అన్నాను అనుకోండి. చూడండి, దానికి కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అంటే దాని అర్థం రాజుగా నేను బతికుండి కైకేయి కోరుతున్నట్లు రాముణ్ణి అడవికి పంపించి రాజ్య పరిపాలనలో భరతుని సాయం తీసుకుని ఉండేవాణ్ణి. కరెక్టే కదండి, రాముణ్ణి పంపించమన్నారు, బానే ఉంది. పంపించచ్చు కదా ఆయన. పంపించకుండా అయ్యో నా కొడుకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి బాడీ వెకేట్ చేశారు. అలా కాకుండా కైకేయి చెప్పినట్టు రాముణ్ణి అడవికి పంపించి భరతుణ్ణి రాజ్య పరిపాలన చేయిస్తే ఏమైపోయేది? ఆయన సపోర్ట్ గా ఆయన బ్రతుకుండేవారు కదా, చక్కగా రాజ్య పరిపాలన కూడా చేసేవారు కదా, కొడుకును చూసుకుంటూ ఉండేవారు. కానీ అలా చేయలేదు. చూసారా, అది బాగానే ఉండేది కదా. అది కూడా ఆయనే చెప్తున్నారు, ఇలా చేస్తే బాగుండేది అంటే సరికాని నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరిగింది పరిణామాలు చెప్తున్నారు. సరి అయిన నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో కూడా చెప్తున్నారు ఆయన. అప్పుడు నేను బతుకుండేవాడిని. చూసారా, కానీ చక్కెర బిళ్ళల కోసం చిన్నపిల్లవాడు ఏడ్చినట్లు రాముడి కోసం ఏడ్చి ఏడ్చి చనిపోయాను. అంతే కదండి, చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, అలా ఏడ్చి ఏడ్చి చనిపోయాను అని ఆయన చెప్తున్నారు. నేను అప్పట్లో జ్ఞానినే కాను, జీవితానికి అర్థాన్నే చూడలేకపోయాను. ధ్యానం చేసి ఆ ఎరుకను దైనందిక అవగాహనలో తెచ్చుకోవడం అనేది నేను ఇంకా సరిగ్గా సాధన చెయ్యలేదు. చూసారా, సాధన చేశారు ఆయన, కానీ దైనందిక అవగాహనలోకి, అంటే భౌతిక ప్రపంచంలోకి ఏదైతే ధ్యానం చేసి అవగాహన పెంచుకున్నారో దాన్ని, అంటే స్పిరిచువల్ గా పెంచుకున్న దాన్ని భౌతిక ప్రపంచంలోని, అంటే ప్రతిరోజు జరిగే పనుల్లోకి దాన్ని తీసుకురాలేకపోయారు, అవగాహనని ఎరుకుని. చూసారా, మనం ప్రతి ఒక్కరు కూడా చక్కగా ధ్యానం చేసేస్తున్నాము, అన్ని తెలిసిపోయి మనం ఎటువంటి ఇబ్బందులకి లోనవ్వము, ఎవరిని ఇబ్బంది పెట్టమో అనుకుంటాము. కానీ ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది మనకి, మనం ఎదుటి వాడిని ఇబ్బంది పెడుతున్నామా, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటున్నామా, సరైన నిర్ణయాలు తీసుకుంటున్నామా, సరి కాని నిర్ణయాలు తీసుకుంటున్నామా అనేది అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఎప్పుడైతే మనం స్పిరిచువాలిటీలోకి వెళ్ళి ఎరుకను నేర్చుకున్నామో అదే విధంగా ఆ ఎరుకని ఇక్కడ దైనందిక జీవితంలోకి తెచ్చుకోవాలి, ఈ భౌతికతలోకి తెచ్చుకోవాలి. అది మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం. మనం ఈ భూమి మీదకి వచ్చిన పర్పసే అది. అందుకనే మన గురువులు ఏం చెప్పారు? స్పిరిచువాలిటీని, భౌతికతని, రెండింటిని, ఆధ్యాత్మికతని భౌతికతని, రెండు పక్షికున్న రెండు రెక్కలు లాంటివి అని చెప్పారు. అంటే ఏది అన్బ్యాలెన్స్ అయినా సరే పక్షి పడిపోతుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. అక్కడ నేర్చుకుంది ఇక్కడ ప్రజెంట్ చేయాలి, ఇక్కడ నేర్చుకుంది అక్కడ ప్రజెంట్ చేయాలి. మనందరికీ తెలుసు కదా, డ్రీమ్స్ ద్వారా మనం చేసేది అదే, డ్రీమ్స్ లో కూడా మనం చెప్పుకునేది అదే. అక్కడ ఏదైతే ఎరుకుతో ఉన్నామో ఆ ఎరుకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, అక్కడ ఏదైతే జ్ఞానం నేర్చుకున్నామో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఇక్కడ ఏదైతే జ్ఞానంతో ఉన్నామో ఎరుకుతో ఉన్నామో దీన్ని తీసుకెళ్ళి అక్కడికి పెట్టండి అని చెప్తాం కదా. సో ఇక్కడ కూడా అదే, ఆయనే అదే చెప్తున్నారు.
అటువంటి శ్రద్ధ నాలో లేకపోయింది. చూడండి ఎంత గొప్ప మహారాజు, మంచి ధ్యాని, అయినా ఆయనకి లేదు. సో మనం కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో అలా ఉంటామండి. కానీ ఆయన సరికాని నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరిగిన పరిణామాల్ని దృష్టిలో పెట్టుకొని మనం అలా చెయ్యకూడదు అనే సందేశాన్ని ఆయన మనకిస్తున్నారు. అందుకే అంత అన్యాయంగా చనిపోయాను. ఓకే, ఇక్కడ మనం తెలుసుకున్న పాయింట్ ఏంటి? అక్కడ మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని భౌతికతలోకి తీసుకురావాలి, భౌతికతలో ఏదైతే తీసుకున్నామో దాన్ని స్పిరిచువాలిటీలోకి తీసుకువెళ్ళాలి అనే పాయింట్ ని నేర్చుకోవాలి మాస్టర్స్. నేను స్వయంగా వెంట వెళ్లి రాముణ్ణి అడవిలోకి దించి వచ్చి ఉంటే సీతాపహరణ సమయంలో అతనికి నేను ఎంతో సహాయంగా ఉండేవాణ్ణి కదా. కానీ రాముడు అడవికి వెళ్ళాలి అన్న మాటలు విన్నాక నేను ఒక్క క్షణమైనా ఆలోచించలేదు. చూసారా, ఆయన దేహాన్ని వదిలిపెట్టడం వల్ల జరిగిన పరిణామాలు. ఆయన గనక ఉండుంటే చక్కా రాముడు అడవికి వెళ్ళేవాడు, భరతుడు రాజ్య పరిపాలన చేసేవాడు. దాంతో పాటు సీతాపహరణ సమయం జరిగినప్పుడు ఆయన రాముడికి అండగా ఉండేవారు కదా. ఆయన లేరు. ఒక తండ్రిగా గాని, ఒక ఫ్రెండ్ గా గాని ఎటువంటి సిచ్యువేషన్స్ లో కూడా ఆయన లేరు. ఒకవేళ బ్రతికుంటే నేను ఇటువంటి సిచ్యువేషన్స్ రాకుండా నేను చూసుకునేవాడిని కదా, రాముడికి హెల్ప్ చేసేవాడిని కదా అని చెప్తున్నారు. చూసారా, ఆయన అంటే ఆయన చేసిన తప్పుల్ని ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నారు. అన్న మాస్టర్స్ విన్నాక ఒక క్షణమైనా ఆలోచించలేదు. అంటే చూడండి, ఇక్కడ అన్బ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ అన్బ్యాలెన్స్ అయినప్పుడు జరిగిన సిచ్యువేషన్స్. ఓకేనా, నేను సీరియస్ గా మీ అందరికి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, బ్రతుకు అనేది ఉన్నది బ్రతకడానికి, రకరకాల పాఠాలు నేర్చుకోవడానికి. చూడండి, మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతో కష్టపడి వస్తాం. భూమి మీదకి శరీరాన్ని తీసుకోవడానికి ఎంతో ప్రయాసపడతాం కదా. కానీ వచ్చిన తర్వాత ఈ అన్బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ తోని, అటాచ్మెంట్స్ తోని సడన్ గా బాడీని వెకేట్ చేసి వెళ్ళిపోతాం. అది సూసైడ్ అవ్వని, ఇంకొకటి అవ్వని. ఎందుకు? కానీ మనం భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటి? మనం మనలా జీవించాలి, జీవించి అనుభవ పాఠాలని నేర్చుకోవడానికి కదా ఈ భూమి మీదకి వచ్చాం. కానీ వచ్చిన తర్వాత మాయలో పడిపోయి మర్చిపోతున్నాం. ఈ ఎమోషన్స్ అన్నింటిలోనే ఇరుక్కుపోతున్నాం. ఆయన అదే చెప్తున్నారు, ఇలా ఎమోషన్స్ లో ఇరుక్కుపోయి బాడీని వెకేట్ చేయడం కరెక్ట్ కాదు. మీరు ఇదే పర్పస్ తో వచ్చారో ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చెయ్యండి అని చెప్తున్నారు. చూడండి, ఇంకా ముందున వేరే ఎవరి కోసమో ఎవరి వల్లనో మనం ఇక్కడికి రాలేదు. కేవలం మన అభివృద్ధి కోసం, అండర్లైన్ చేసుకోండి మాస్టర్స్, కేవలం మన అభివృద్ధి కోసము, మన పురోగతి కోసం మనం ఇక్కడికి వచ్చాము. అది మన పర్పస్ ఆఫ్ లైఫ్. మనము మన సొంత అనుభవాల కోసం మాత్రమే భూమి మీదకి వచ్చాము, ఇతరుల కోసం కాదు. ఇతరులకి మన సపోర్ట్ ఇస్తూ, మన బాధ్యతలు నెరవేర్చుతూ ఉండడం కోసం మాత్రమే వచ్చాం. ఎలాగా? ఒక కుటుంబ సభ్యుల్లో ఒక మెంబర్ గా వచ్చాం కదా, ఒక కుటుంబంలో సభ్యుడిగా వచ్చాం. సో వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళతో ఉన్న కర్మబంధాలు ఏంటి అనే వాటి గురించే ఉంటుంది. ఆ సర్కిల్లో ఉండాలి, అంతేగాని వాళ్ళ కోసం ఆ అటాచ్మెంట్స్ లోకి వెళ్ళి మనం అనేది బాడీని వెకేట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు ఇక్కడ. సో మన డెవలప్మెంట్ కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాము కాబట్టి మనము ఏదైతే పాఠాలు నేర్చుకోవడానికి వచ్చామో వాటిని ఫుల్ఫిల్ చేసుకొని వెళ్ళండి అని చెప్తున్నారు ఆయన. కనుక ఎవరి పట్ల అతిగా ప్రేమ అభిమానం పెంచుకోకండి, అటాచ్మెంట్ లోకి వెళ్ళకండి అని చెప్తున్నారు. వారి వల్ల మీకు ఉపయోగం ఉండదు, మీ చుట్టూ ఉన్న వారికి ఉపయోగము ఉండదు. నా భావాన్ని అంతా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, బ్రతుకు కేవలం నీ కోసమే బ్రతుకు. చూడండి ఏం చెప్తున్నారు, నువ్వు అటాచ్మెంట్స్ లోకి వెళ్ళడం వల్ల ఉపయోగమే లేదు. ఎందుకంటే మనము బాడీ వెకేట్ చేసిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత మన అనుభవాలు ఏంటి, మనం నేర్చుకున్న పాఠాలు ఏంటి అనేది మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారు. అంతే, నీ కొడుకు ఏం చేస్తున్నాడు, నీ కొడుకు వల్ల నువ్వు ఎందుకు చనిపోయావు, ఉంటే బాగుండేది, ఇటువంటివి ఏమీ అడగరండి. ఆత్మస్థితే కదా పైన ఉండేది. సో ఆత్మ ఇండివిజువల్, ఎవరికి వారిగా వస్తాం మనం. కొన్ని ప్రణాళిక ప్రకారంగా ఆ రోల్ ని ప్లే చేయడం కోసం వస్తాం, ప్లే చేసిన తర్వాత వెళ్ళిపోతాం. కానీ సడన్ గా నువ్వు ఆ రోల్ ని సడన్ గా నువ్వు ఆపేసుకొని వెళ్ళడం వల్ల నువ్వెందుకో భూమి మీదకి వచ్చావో నీకు తెలియదు కదా, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ క్లోజ్ అయిపోయింది కదా. సో అలా ఉండకూడదు, మనము ఫస్ట్ మన కోసమే రావాలి అని చెప్తున్నారు. ఇది స్వార్థంగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ స్వార్థం కాదండి, మన పర్పసే అది. భూమి మీదకి వచ్చేటప్పుడు మన పర్పసే అది. కానీ అలాగని మన బాధ్యతలు విడిచిపెట్టకూడదు. ఆయన ఏం చెప్తున్నారు, బాధ్యతను విడిచిపెట్టడం కాదు, నేను బ్రతికుంటే గనక నా కొడుక్కి, నా రాజ్యానికి నా అవసరం ఉండేది కదా, ఆ బాధ్యతలు నేను నిర్వర్తించేవాడిని కదా. కానీ ఇక్కడ అతి ప్రేమ వల్ల ఎమోషన్ అన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఎమోషనల్ అయిపోయి చనిపోయాను.
అలా చెయ్యకండి అని చెప్తున్నారు. దీనిని మీ జీవిత సూత్రంగా చేసుకోండి. అంటే మనం దేనికోసం ఈ భూమి మీదకి వస్తామనేది అండర్లైన్ చేసుకోండి. మీ సొంత అనుభవాల కోసమే మీరు రావాలి. మీ అనుభవ పాఠాలు నేర్చుకోవడం కోసమే మీరు రావాలి అని చెప్తున్నారు. అదే జీవిత పాఠంగా సూత్రంగా పెట్టుకోండి అని చెప్తున్నారు. బ్రతకడానికి ఎన్నో ఇతర కారణాలు ఉండగా రాముడు అడవికి వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని పట్టుకొని దిగులు పడి జన్మనే వృధా చేసుకోవడం ఎంత చిన్నతనం. నిజమే కదండి. చాలా చిన్నతనంగా ఉంది. ఆయనే చెప్తున్నారు ఆ విషయం. ఈ పాఠాన్ని నా జీవిత చరిత్ర చూసి నేర్చుకోండి. చూసారా? ఆయన చెప్తున్నారు. మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎలా అన్‌బ్యాలెన్స్ అయిపోతున్నాము, ఎలా అవ్వకుండా ఉండాలి, ఎందుకు అటాచ్‌మెంట్‌లోకి వెళ్ళిపోతున్నాము, అవ్వకుండా ఎలా ఉండాలి అని ఈయన జీవితం నుంచి నేర్చుకోండి అని స్వయంగా ఆయన వచ్చి అరుణ గారికి చెప్పారు. అరుణ గారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. చూసారా మాస్టర్స్? అందుకని పిల్లల పట్ల గాని, మన చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల గాని ఎంత అటాచ్‌మెంట్‌లో ఉండాలి, ఎంత డిటాచ్‌మెంట్‌లో ఉండాలి అనేది విషయాలు నేర్చుకోవాలి. అటాచ్‌మెంట్‌లో ఉంటే జరిగే పరిణామాలేంటో కూడా చెప్తున్నారు ఇక్కడ మాస్టర్స్. సో, మనం ఎందుకు రావాలి ఈ భూమి మీదకి? మన లైఫ్ పర్పస్‌ని మనం నెరవేర్చుకోవడానికి మాత్రమే రావాలి ఇక్కడికి అని చెప్తున్నారు. అదే ప్రథమ లక్ష్యము అని చెప్తున్నారు. మన సోల్ కిందకి రావడానికి ప్రథమ లక్ష్యం అదని చెప్తున్నారు. నాలా కాకుండా మీరంతా బుద్ధిమంతులైతే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నా జీవితం. దీని లంగరు మీ చేతుల్లోనే ఉంటుంది. చూసారా? ఇది ఆయన జీవితం బానే ఉంది. మన జీవితం ఎక్కడుందండి? మన చేతుల్లోనే ఉంటుంది అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే బ్రతికుండగా మీరు పాఠాలు నేర్చుకోకపోయినట్లయితే ఎన్నో ముఖ్యమైన పాఠాలు కోల్పోతారు. ఒక్కసారి చావు అనేది వచ్చేశాక మరణాంతరం మీకు అభివృద్ధి చెందుతారు అనేది ఖచ్చితమే కానీ అందుకు సుదీర్ఘ కాలం పడుతుంది. 70 సంవత్సరాల జీవిత కాలంలో మీరు నేర్చుకునే పాఠాలను సూక్ష్మ లోకాల్లో నేర్చుకోవాలంటే అంతకు రెండింతలు సమయం పడుతుంది. మనం అనుకుంటాము చక్కగా ఈ కష్టాలు భరించలేము. మనం ఎందుకు ఈ బాధలు అనుభవించాలి? చనిపోదాము, పైకెళ్ళిపోదాం, సుఖంగా ఉంటాము అనుకుంటాం. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే మనము భూమి మీదకి వచ్చినప్పుడు నేర్చుకునే పాఠాలు ఎక్కువండి. జ్ఞానం ఎక్కువ. దాన్ని వదిలేసి పైలోకాలకి వెళ్ళిపోదాము అనుకుంటాం. ఎప్పుడు? అన్‌బ్యాలెన్స్ అయినప్పుడు. ఎమోషన్స్‌లో ఉన్నప్పుడు. కానీ ఆయన చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే భూమి మీద నేర్చుకుంటారో అది చాలా సులువు. తొందరగా నేర్చుకోవచ్చు. కానీ ఎప్పుడైతే బాడీని వెకేట్ చేసి సోల్ పైకి వెళ్ళిపోతుందో ఆత్మలోకంలోకి అక్కడ నేర్చుకోవడం అనేది చాలా లేట్ అయిపోతుంది. మనం నేర్చుకోలేము. కానీ పైలోకంలో ఉండే టైంలోని గనక మనం భూమి మీద ఉన్నాం అనుకోండి ఎక్కువ పాఠాలు నేర్చుకోవచ్చు. డబల్ టైం నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి అని చెప్తున్నారండి. అంటే ఎమోషన్స్‌లోకి వెళ్ళి బాడీ వెకేట్ చేయకండి అని చెప్తున్నారు. ఎందుకంటే మనం భూమి మీదకి వచ్చిన పర్పస్ మనం అనుభవాలు నేర్చుకోవడం కోసమే ఈ భూమి మీదకి వచ్చాము. అదే ప్రథమ లక్ష్యంగా ఉండాలి. సో, అందుకని సరియైన నిర్ణయాలు తీసుకోండి అని చెప్తున్నారు. కనుక ఫ్రెండ్స్ ధ్యానం చేయడం నేర్చుకోండి. ఎప్పటికప్పుడు మీలో ప్రతికూల భావోద్వేగాలు సరిచేసుకోండి. అంటే చూడండి నెగెటివ్ థాట్స్ ఏవైనా ఉన్నాయనుకోండి మనలోని అవన్నిటిని కూడా పాజిటివ్‌గా మార్చండి. సరియైన నిర్ణయాలు తీసుకోండి. లేకపోతే ఇబ్బందులు పడతారు అని చెప్తున్నారు. మీరు మీ అంతర్దృష్టినే మీ గురువుగా భావించి ధ్యానం చేయండి. ఎంతమంది గురువులు చెప్పలేదండి మనకి? మీ గురువెవరు అంటే నేను కాదు. శ్వాసే గురువు అని మన గురువు గారే చెప్పారు కదా! సో, ఇక్కడ ఆయన కూడా అదే చెప్తున్నారు. మీ అంతర్దృష్టినే మీ గురువుగా భావించి ధ్యానం చెయ్యండి. అంటే మన గురువు మనతోనే ఉన్నారు. దాన్ని పట్టుకోండి ముందు. మీరు ఎవరినో పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న వారిని కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ శ్వాసే మీ నిరంతర గురువు. ఓకే. మీ లోపాల గురించి, మీ పురోభివృద్ధి గురించి అన్నీ నేర్చుకోండి. అప్పటి వరకు ఎన్నడూ ఎవరిని పలకరించని మీ స్నేహితుల్ని చూసి చిరునవ్వుతో పలకరించే పాటి చిన్న అలవాటు చేసుకున్నారనుకోండి. మీ పురోగభివృద్ధే. అంత సులభమన్నమాట. చూడండి మన యొక్క లోపాల్ని, మన అభివృద్ధిని కూడా ఎప్పుడు గుర్తుంచుకోవాలి, నేర్చుకోవాలని చెప్తున్నారు. అది ఎలా నేర్చుకోవాలి? తప్పులు మనం తెలుసుకున్నాము. బావుంది. ఇటువంటి తప్పులు చేశాము. అవి మనము మన లైఫ్‌లోకి అంటే ఇతరుల జీవితాల నుంచి మనము తప్పులు, ఒప్పులు 2 నేర్చుకోవాలండి. వాళ్ళు అలా తప్పులు చేశారా? ఓహ్! వాటిల నుంచి మనము జ్ఞానం నేర్చుకొని అటువంటి తప్పులు మన జీవితంలో చెయ్యకూడదని తెలుసుకోవాలి. మంచి చేశారా? అభివృద్ధి జరిగిందా? ఓకే. ఇలా చేస్తే ఇలా అభివృద్ధి జరుగుతుందా? సో, ఓకే. ఆ అభివృద్ధిని తీసుకొచ్చి మన జీవితంలో పెట్టుకొని ఇంకా మనం ఉన్నతంగా ఎదగాలి. సో, దానికి కూడా చెప్తున్నాను. తప్పుల నుంచి ఎటువంటి తప్పులు చేయకూడదో జెప్పారు.
అభివృద్ధి జరగాలంటే ఎటువంటి అభివృద్ధి జరగాలి, ఎలా చేస్తే అభివృద్ధి జరుగుతుందో కూడా చెప్తున్నారు. అంటే నీ చుట్టూ ఉన్న వారితోని అప్పుడప్పుడు చక్కగా మాట్లాడుతూ ఉండు. అదే పురోగవృద్ధి అని చెప్తున్నారు. దాంతో పాటు ఏం చెప్తున్నారు? నీ మైండ్‌లో ఉన్న నెగెటివ్ థాట్స్‌ని తీసేసి పాజిటివ్ థాట్స్‌గా మార్చుకో అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. మీరు ఇంకో ఉదాహరణ చెప్పాలంటే ప్రతిరోజు నిద్ర లేవగానే అంటే అభివృద్ధి కోసం కావాల్సిన సూచనలన్నీ ఇస్తున్నారు చూడండి మాస్టర్స్. మీకు ఇంకో ఉదాహరణ చెప్పాలంటే ప్రతిరోజు నిద్ర లేవగానే మీరు పనిలోకి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ పలకరించండి. ఉద్యోగం నుంచి ఇంటికి రాగానే పిల్లల్ని హలో అంటూ పలకరించండి. మీ భార్యను ఏ వంటకం ఇష్టమో కనుక్కొని దాన్ని తయారు చేయడంలో ఆమెకు సహాయం చేయండి. పిల్లలను కాసేపు అలా తిరిగి రండి. వాళ్ళ స్కూల్ గురించి, వాళ్ళ స్నేహితుల గురించి వాళ్ళని అడగండి. చాలామంది ఎన్నడూ చేయని కొన్ని పనులివి. కావాలి అంటే పందెం కాస్తాను. వాటిని ఎందుకు చేసి చూడకూడదు? చూడండి మాస్టర్స్ ఈయన ఒక తండ్రిగా చెప్తున్నారు. అంటే పురుషుడి పాత్రలో ఉండి చెప్తున్నారు. జనరల్‌గా పిల్లల గురించి, కుటుంబం గురించి స్త్రీ ఎక్కువ పట్టించుకుంటూ ఉంటుంది. మన భౌతిక ప్రపంచంలో గూడా అటువంటి ఆలోచనలే ఉన్నాయి కదా! ఇల్లాలి ఇంటిని పట్టించుకోవాలి. భర్త అనేవాడు బయటికి వెళ్లి ఉద్యోగం చెయ్యాలి అని చెప్పి అంటారు. ఇంటికొచ్చిన తర్వాత సహజంగా పిల్లల గురించి గాని, భార్య గురించి కొని కొంచెం తక్కువగా పట్టించుకుంటారు. ఎక్కువ ఆహ్, మాట్లాడడము, చక్కగా సరదాగా గడపడం అనేది చాలా రేర్‌గా జరుగుతూ ఉంటుంది కదా! సో, అలా కాదు. మీ అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది అంటే, నీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే ఉన్నారో పిల్లలు, భార్య వాళ్ళతో సరదాగా కాసేపు గడిపి, వాళ్ళ యొక్క అలవాట్లను, ఇష్టాలను గమనిస్తూ వాళ్ళతో సంతోషంగా గడిపినప్పుడే నీ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలు చెయ్యి. పెద్దవొద్దు. రోజు చక్కగా ఆఫీస్ నుంచి వచ్చాక నీ భార్యకి హెల్ప్ చెయి. నీ పిల్లల్ని పట్టించుకో. వాళ్ళు రోజు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళతో ఉన్న చనువును పెంచుకోమన్నారు. అటాచ్‌మెంట్‌ని కాదు. స్నేహాన్ని పెంచుకోమంటున్నారు. ఓకే. అటాచ్ అయిపోవసరం లేదు. వాడే నా జీవితం, వాడే నా జీవితం అని చెప్పేసి లోపల గుడి కట్టాల్సిన అవసరం లేదు. చక్కగా రోజు ఇతరులలాగే చక్కగా ఇంటికొచ్చి వాళ్ళతో స్నేహంగా ఉండండి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆయన ఇంకా చెప్తున్నారు చూడండి. జ్ఞానం అంటే ఏమిటో చెప్తున్నారు చక్కగా ఇక్కడ. నేను నమ్మకంగా చెప్పగలను. పర్వాలేదులే అని పట్టించుకోకుండా వదిలేసే ఇలాంటి చిన్న చిన్న దైనందిక విషయాల నుంచి మీరు ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. నిజమే కదండీ! మన ఇంట్లోని మన పిల్లవాడు ఏం చేస్తున్నాడని తండ్రిని అడిగారనుకోండి. ఏదో చదువుతున్నాడులే, ఏదో చేస్తున్నాడులే అని చెప్తారు సహజంగా బయట. అదే తల్లిని అడిగితే కరెక్ట్‌గా చెప్తుంది. ఎందుకంటే ప్రతిరోజు పిల్లల్ని పట్టించుకుంటుంది కదా! వాడికి ఏమి ఇష్టమో, ఇష్టం లేదని పట్టించుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనం అనుకుంటాము చాలా చిన్న చిన్న విషయాలు నేను చెప్పాను అనుకుంటున్నారేమో, కానీ దానివల్ల పెద్ద మార్పులు జరుగుతాయి అని చెప్తున్నారు. అంటే పెద్ద మార్పులు ఎప్పుడు జరుగుతాయండి? చిన్న చిన్న సంఘటనల ఆధారంగానే జరుగుతాయి గదా! సో, ప్రతి చిన్న విషయాన్ని కూడా చక్కగా మీరు పట్టించుకోండి అని చెప్తున్నారు. చిన్నవనుకుంటాం. కానీ అలా కాదు. అవి పెద్ద మార్పుకి కారణమవుతాయి. కాబట్టి ప్రతి చిన్నదాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోండి అని చెప్తున్నారు. చిన్న చిన్న దైనందిక విషయాల నుంచి మీరు ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీలోని, అవతలి వాళ్ళలోని ఎంత మార్పు కనబడుతుందో, మీకు ఎలా అనిపిస్తున్నదో గమనించి, మీకు మీరే చూసుకోండి. మీ అవగాహనను, ఎరుకను పెంచుకోవడానికి సహాయపడే చిన్న చిన్న వివరాలివి. చూడండి. చాలా చిన్న చిన్నవి అనుకుంటాం. కానీ చాలా పెద్ద మార్పులొస్తాయి కాబట్టి ప్రతి దాన్ని కూడా గమనించి ఒకసారి ప్రాక్టీస్ చేయండబ్బా! పోయేదేముంది అని చెప్తున్నారాయన. నిన్ను నువ్వు అర్థం చేసుకోవడము, ఇతరులను అర్థం చేసుకోవడం అనే ఈ కోణాన్ని నేను జ్ఞానం అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఏం చెప్పారు? ఆయన చక్కగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీరు ఎందుకు ఈ భూమి మీదకొచ్చారు? మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటనేది తెలుసుకోండి అని చెప్తున్నారు. ఎప్పుడు? దాంతో పాటు మీరు చిన్న చిన్న విషయాలను గనక పక్కవారి గురించి పట్టించుకుంటే మీలో ఉన్న లోపాలు సరి అయినవి. 2 ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది? ఎటువంటి తప్పులు చేస్తున్నామనే కోణాన్ని మీరు పరిశీలించగలరు అని చెప్తున్నారన్నమాట. అందుకని నిన్ను నువ్వు అర్థం చేసుకోవడము, ఇతరులను అర్థం చేసుకోవడం అనే దాన్ని నా దృష్టిలో జ్ఞానము అని అంటున్నాను అని చెప్తున్నారాయన. ఇంకేం చెప్తున్నారు? కనుక నీకు నువ్వు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి నీకు ఉదాహరణగా దశరథుడు, అతని పొరపాట్లు, దైనందిక జీవితానికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న సూచనలు ఉన్నాయి. సరే, మరొక ముఖ్య విషయానికి సంబంధించి మరో ముఖ్య కోణము. చూడండి మాస్టర్స్ ఆయన ఇప్పుడు దాకా చేసిన పొరపాట్లను తీసుకోవాల్సిన సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలనే విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఆయన సింపుల్‌గా ధ్యానం గురించి, జ్ఞానం అంటే ఏంటి అనేది ఆయన యొక్క లైఫ్ ఎలా ముగిసింది. సో, ఆ ముగిసిన కారణంగా ఆయన ఎటువంటి పొరపాట్లు చేశారో ఒకవేళ ఉండి ఉంటే
ఆయన ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేవారు, రాముడికి ఎలా అండగా ఉండేవారు అనే విషయాలను కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ భర్తగా మగవాడి జీవితం ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు ఇక్కడ. చూడండి, చాలా వరకు స్త్రీ ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, ఉంటే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో జనరల్ గా మనం నేర్చుకుంటాం. కానీ మాస్టర్స్ చాలా తక్కువగా ఉంటారు ఇలా చెప్పేవారు. కానీ ఇన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను చేసిన పొరపాట్లు మీరు చెయ్యకూడదు అనే ఉద్దేశంతోనే చెప్తున్నారు ఆయన చక్కగా. మొదటగా మీకు ఓ విషయం చెప్పాలి. మీ పాత్రల ప్రాధాన్యతను మీరు తెలుసుకోనంత వరకు భూమి మీద ఆడదానిగా పుట్టినా మగవాడిగా పుట్టినా పర్వాలేదు. అంటే మనకి ఇంపార్టెన్స్ తెలియదు అనుకోండి, ఎలా పుట్టినా పర్వాలేదు. కానీ మన యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలిసిన తర్వాత ఎలా పుట్టాలి ఎలా పుట్టకూడదు అనే నిర్ణయం మన చేతిలోనే ఉంటుందండి పైనుంచి కిందకు వచ్చేటప్పుడు. కాబట్టి ఇంపార్టెన్స్ తెలియకపోతే ఎలా అయినా పుట్టు పర్వాలేదు, కానీ ఎవరి బాధ్యత వారికి ఉంటుందండి. ఓకే, ఇక్కడ అదే చెప్తున్నారు. మగవాడిగా పుడితే సంఘజీవిగా ఎన్నో పాత్రలు పోషించాలి. స్త్రీగా పుట్టినా అంతే. ఆ రెండు పాత్రల్లో ఎక్కువ తక్కువల ప్రశ్న ఎక్కడ ఉంది? నేనైతే లేదని చెప్తాను. కానీ మగవాడు భర్తగా, తండ్రిగా, భర్తగా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. నా అభిప్రాయంలో ఇక్కడే మగవాడి పని ఎక్కువగా ఉంటుంది. చూడండి మాస్టర్స్, మనం అనుకుంటాము అంటే ఆడదారిగా పుట్టడం ఎంతో కష్టం అనుకుంటాము. కానీ మనం పరకాయ ప్రవేశం చేసామనుకోండి, మన గురువు మనకి ఒక చిన్న టెక్నిక్ చెప్పారు. మీకు ఎప్పుడైనా సిచ్యువేషన్స్ అర్థం కాలేదు, వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అన్నప్పుడు పరకాయ ప్రవేశం చేయండి అన్నారు. అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ లోకి మనం వెళ్ళి గనక అర్థం చేసామనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటారు, నీకు బయటికి వెళ్ళి నలుగురితో ఉంటే నీకు తెలుస్తుంది కదా నేను ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, ఇలాంటి డైలాగులు వస్తాయి. మనమేమంటాము, ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో, అప్పుడు కదా నీకు తెలుస్తుంది పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో అని అంటూ ఉంటాం కదా. సో ఒకసారి పాత్రలు రివర్స్ చేసి చూడండి, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనకు అర్థమవుతుంది, మనం ఎటువంటి బాధ్యతని పిల్లల్ని చూసుకుంటున్నాం అనేది వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో అలా కాకుండా ఈయన డైరెక్ట్ గా చెప్తున్నారండి, ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. ఇక్కడ పురుషుడిగా ఉన్నప్పుడు జరిగే బాధ్యతలు ఇబ్బందుల గురించి చెప్తున్నారు. ఏంటి, ఒక తండ్రిగా భర్తగా ఎన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా మీకు అని చెప్తున్నారు. తండ్రి పాత్ర భర్త పాత్ర అన్నవి పోషించడం చాలా పెద్ద సవాళ్ళు. చూడండి, ఒక సిచ్యువేషన్ తీసుకోండి, కొత్తగా పెళ్ళై భార్య ఇంటికి వస్తుంది, స్త్రీ ఇంటికి వస్తుంది. మరి వచ్చినప్పుడు తనని చాలా చక్కగా బాధ్యతగా తల్లిదండ్రులు ఎలా చూసుకున్నారో అలాగా స్త్రీని చూసుకోవాలి. ఇక్కడ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఏమంటారు, భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, నువ్వు మమ్మల్ని చులకం చేస్తున్నావు అని తల్లిదండ్రులు అంటారు. భార్య ఏమంటుంది, నువ్వు నీకు నీ తల్లిదండ్రులే ముఖ్యము, నేను పెద్దగా అవసరం లేదు, నేను ఇంకొక కుటుంబాన్ని వదిలిపెట్టి నే కుటుంబంలోకి వచ్చాను, కానీ నాకు విలువ ఇవ్వట్లేదని భార్య అంటుంది. కానీ మరి రెండిట్ల మధ్య అతని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందండి, సతమతం అయిపోతూ ఉంటుంది కదా, క్రషర్ లో పెట్టిన చెరుగ్గల్లా అయిపోతుంది పరిస్థితి. సో అదే విషయం చెప్తున్నారు. తండ్రి పాత్ర గాని, భర్త పాత్ర గాని, కొడుకు పాత్ర గాని, ఇలాగ అన్ని పాత్రల్లో కూడా వాళ్ళు హ్యాండిల్ చేయడం చాలా పెద్ద విషయం. మనమేమనుకుంటాము, మేము ఇంకో కుటుంబం నుంచి వచ్చాము, మమ్మల్ని మహారాణిలా చూసుకోవాలి అనుకుంటాం. సహజంగా చెప్తున్నాను ఇది, అనుకుంటాం. కానీ వాళ్ళ సిచ్యువేషన్ లోకి వెళ్తేనే కదా తెలుస్తుంది మనకి. అప్పటిదాకా చక్కగా ఉద్యోగం చేసి జీతం తీసుకొచ్చి తల్లిదండ్రులకి ఇస్తాడు. సడన్ గా భార్య రాగానే భార్య చేతిలో పెట్టారనుకోండి, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి, మారిపోతాయి కదా. ఆ సిచ్యువేషన్స్ కేవలం భరించేవాడికే తెలుస్తుంది కదా. ఈ పాత్రల మీదనే కుటుంబ పునాది మొత్తం నిలబడి ఉంటుంది. మీరు తండ్రి అయ్యుండి మీలో ఆత్మవిశ్వాసం లేకపోతే ఆత్మవిశ్వాసం విజయం అనే బీజాలను మీ భార్య భర్తల జీవితాల్లో నాటలేరు. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఉన్నాను అనే అండ గనక ఇవ్వకపోతే భర్త అనేవాడు, పిల్లల జీవితము, దాంతో పాటు భార్య యొక్క జీవితం కూడా దుర్భరం అయిపోతుందండి. సో ఆత్మవిశ్వాసం చాలా ఇంపార్టెంట్. సో ఆత్మవిశ్వాసం విజయం అనే రెండు బీజాలని ఇవ్వాలంట. ఎవరు, భర్తగా ఉన్నవాడు, ఓకే, భర్త పాత్రను పోషించేవాడు. లేకపోతే కుటుంబము అస్తవ్యస్తంగా తయారవుతుందండి. పిల్లలు కుటుంబానికి తోట లాంటి వాళ్ళు. ఇల్లాలు తోటమాలి, మానసికంగాను ఆధ్యాత్మికంగాను ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ తోట పుష్పిస్తుంది, ఫలిస్తుంది.
చూడండి మాస్టర్స్, నిజమే కదా. ఒక కుటుంబ జనరల్ గా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, భార్యాభర్తలు అనేవాళ్ళు ఒక బండికి రెండు చక్రాలు లాంటి వాళ్ళు అని చెప్తారు. ఏ చక్రము ఇరిగిపోయినా ఇంకో చక్రంతో పని ఉండదండి, బండి నడవదు కదా. సో రెండు ఇంపార్టెంటే. ఇక్కడ పిల్లలు కూడా ఇంపార్టెంట్. ఆ పిల్లల్ని చూసుకోవడానికి తల్లి ఎంతైతే కష్టపడుతుందో తండ్రి కూడా అదే విధంగా కష్టపడతాడు. కాబట్టి ఇద్దరి ప్రాముఖ్యత ఉంది. ఎవరిని తక్కువ చేయట్లేదు, ఎవరిని ఎక్కువ చేయట్లేదు. ఇక్కడ ఇద్దరు సమానమైన పాత్రలే పోషించాలి. పిల్లలు తోట అయితే ఇల్లాలు తోటమాలి అని చెప్తున్నారు. సో వాళ్ళిద్దరికి రెండు రకాలు ఆత్మవిశ్వాసం ఇవ్వాలి, విజయం అనే బీజాలు రెండింటిని ఎవరు ఇవ్వాలి, పురుషుడిగా ఉన్నవారు ఇవ్వాలి. అది వాళ్ళకి కల్పించాలి. అప్పుడే ఒక కుటుంబము ఎంతో ఆరోగ్యంగా, అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంటి ఇల్లాలికి భర్త నుంచి లభించే ప్రేమ ఆప్యాయతలను బట్టి ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. కుటుంబ బంధం ఏర్పడేలా మీరు చెయ్యాలంటే ముందుగా మీలో రెండు లక్షణాలు ఉండాలి. అంటే కుటుంబంలో ప్రేమ, సంతోషం అన్ని ఉండాలంటే ఉండాలంటే రెండు లక్షణాలు ఉండాలని చెప్తున్నారు. ఆ రెండు లక్షణాలు ఏంటి? మీరు ధ్యానం చేసి ధ్యాన యోగి అయ్యి ఉండాలి. ఎవరండి? ధ్యాన యోగి అయ్యి ఉండాలంట. రెండోది, ఇతరుల పట్ల మీ పట్ల మీ అవగాహనను, ఎరుకను పెంచుకునే ప్రయత్నంలో మీరు జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. అప్పుడే ఇది సాధ్యము. అంటే రెండు చెప్తున్నారు. ధ్యానం చేస్తూ ఉండాలి, రెండు జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. ఆ జ్ఞానంతో ఎరుక వస్తుంది. సో జ్ఞానం అనేది ఖచ్చితంగా ప్రతి పురుషుడికి ఉంటేనే చక్కగా కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబంలో భార్యకి, పిల్లలకి ప్రేమ ఆప్యాయతలు పంచడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే. సో దాంతో పాటు ఏం చెప్తున్నారు, కుటుంబ బంధాన్ని ఏర్పరిస్తే తప్ప అవతలి వాళ్ళ భావాలు మీకు తెలియవు. అవతలి వాళ్ళ భావాలు మీకు తెలియకపోతే మీరు దేనిని, ఎవరిని, చివరికి మిమ్మల్ని మీరు కూడా ప్రేమించలేరు. అంటే ఎందుకంటున్నారంటే ఇక్కడ కుటుంబ బంధాన్ని, అంటే కుటుంబ బంధం అంటే ఏంటండి, ప్రేమలతోనే కదా ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఆలోచనలు, పిల్లల్ని చిన్న చూపు చూడకుండా ఉండడం, ఇవన్నీ అర్థమవుతాయి. ఎప్పుడైతే అర్థమవుతుంది, తా తనని తాను అర్థం చేసుకోగలడు, ఇతరులను అర్థం చేసుకోగలడు. ఏమీ లేదు అనుకోండి, వాడికి వాడే మౌనంగా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, తనలో తాను ప్రయాణం చేయలేడు అసలు. అందుకనే సమస్య వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలనే విషయం తెలుస్తుంది. అలాగే ఎదుటివాడు ఎలా ఉన్నాడు, వాడిని ఎలా అర్థం చేసుకోవాలి అని అర్థమైనప్పుడు మాత్రమే మనల్ని మనం అర్థం చేసుకోగలం. ఎదుటివాడిని ప్రేమించినప్పుడే మనల్ని మనం ప్రేమించగలం. అర్థమైందా? మనల్ని మనం ప్రేమించినప్పుడే ఎదుటివాడిని కూడా ప్రేమించగలం. సో రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. కాబట్టి మనము ఫస్ట్ ఇతరుల్ని అర్థం చేసుకుంటాము, తర్వాత మనల్ని కూడా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. అందుకని చుట్టూ ఒక సంఘం అనేది ఉంది. ఆ సంఘంలోకి ఎంటర్ అయ్యే ముందే ఒక కుటుంబం అనేది ఉంది. ఆ కుటుంబం ఉంటేనే మనం ఎలా ఉంటున్నామో, ఎలా జీవిస్తున్నామో అనే విషయాలు తెలుసుకోగలం. మనం ఎటువంటి తప్పులు చేస్తున్నామో తెలుసుకోగలం, ఎటువంటి మంచి పనులు చేస్తున్నామో తెలుసుకోగలం. అందుకే మన పెద్దలు ఒక మాట అంటారండి, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. అంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని అందరినీ గనక మనం మనగలిగితే, చూసుకోగలిగితే చక్కగా కుటుంబాన్ని చూసుకోవడం చాలా ఈజీ. అంటే ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ ఉంటే సొసైటీలోని ఎవ్వరు మనల్ని సపోర్ట్ చేయకపోయినా పర్వాలా, వీళ్ళ సపోర్ట్ ఉంటే చాలు, మనం చక్కగా ఏలేయచ్చు అనమాట. అది పెద్దవాళ్ళు ఊరికే పెట్టలేదండి సామెతలన్నీ, వాళ్ళ జీవిత అనుభవం నుంచి పెట్టిన సామెతలు ఇవన్నీ. ఇలాంటి పరిస్థితిలో జీవితాన్ని అర్థమే లేదని మీరు అనిపిస్తుంది, కానీ నిజం చెప్పాలంటే జీవితానికి అర్థవంతమైనది, అద్భుతమైనది. కానీ ఇదంతా కేవలం మీరు ధ్యానం చేసి జ్ఞాని అయినప్పుడే. చూడండి, ఇలాగ మనము జీవితం అర్థవంతంగా ఉండాలి, జ్ఞానవంతంగా ఉండాలంటే ఏం చేయమన్నారు ఆయన? జ్ఞానము. ఓకే. అప్పుడే మీరు నిజమైన జీవిత సారం బోధపడుతుంది. ఇంకా ఆదుర్దాగా చెప్పాలంటే కేవలం ధ్యానం చేయడం వల్లనే ఉపయోగం లేదు. చూడండి, ఈయన ఆదుర్దాగా అని ఎందుకు అన్నారంటే ఆయన బాడీ వెకేట్ చేసిన తర్వాత గానీ ఆయనకి జ్ఞానం రాలేదు. బాడీతో ఉన్నంతసేపు ఆయన ఎమోషనల్ అయిపోయారు. స్టార్టింగ్ లో బ్యాలెన్స్ లో ఉన్నారు, కానీ పిల్లలు పుట్టగానే అన్బ్యాలెన్స్ లోకి వెళ్ళారు, అటాచ్మెంట్ లోకి వెళ్ళిపోయారు. సో బాడీ వెకేట్ చేసిన తర్వాత, పైలోకాలకి వెళ్ళిన తర్వాత ఆయనకు అర్థమైంది, భూమి అనే పాఠశాలలో నేర్చుకోవాల్సిన చాలా అద్భుతమైన జ్ఞానం ఉంది, దాన్ని నేర్చుకోలేకపోయాను, కాబట్టి నాకు అవకాశం వచ్చింది, కాబట్టి ఇప్పుడు అరుడు గారి ద్వారా నేను మీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి ఆదుర్తగా చెప్తున్నాను అని చెప్తున్నారు ఆయన. చూసారా?
మనం అంత పరిస్థితి తెచ్చుకోవాలండి. మనకి మనం చెప్పే అవకాశం రావాలి. అరుణ్ గారు అటువంటి మాస్టర్స్ మనకి దొరకాలి కదా! సో, అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా చక్కగా మన జీవితాన్ని మనం ఆనందంగా జీవిస్తూ, మన కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకుంటూ, అది స్త్రీలైనా, పురుషులైనా. ఆయన పురుషుడిగా వచ్చారు కాబట్టి, పురుషుని యొక్క స్థితిని చెప్తున్నారు. బట్ అందరూ కూడా ధ్యానం చేయాలి. జ్ఞానాన్ని కూడా పొందాలి. అప్పుడే ఒక కుటుంబం అనేది చాలా చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబం చక్కగా ఉంటుందో, సంఘం కూడా చక్కగా ఉంటుంది. కదా! అందుకని చక్కని ఉదాహరణ నా జీవితమే కనుక ధ్యానంతో పాటు మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి కష్టపడాలి. దానివల్ల ఆరోగ్యప్రదమైన, సౌభాగ్యప్రదమైన, ఆధ్యాత్మికపరమైన జీవితం ఏర్పడుతుంది. చూసారా? చక్కగా జీవించడం వల్ల స్పిరిచువల్‌గా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా మన జీవితం బావుంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు అనేవి ఉండవు. శ్రద్ధగా ప్రయత్నిస్తే జ్ఞానులు, మహనీయులు కావడం అనేది చాలా తేలిగ్గా, సరదాగా సాధించగలిగిన జీవితాశయము. కనుక ఫ్రెండ్స్, జ్ఞానులు కావాలనే ఆశయాన్ని పెట్టుకోండి. అంతే. గుడ్ బై. చాలా థ్యాంక్ యూ మాస్టర్స్. ప్రస్తుతం నేను కారణలోకంలో ఉన్నాను. భూ అక్షరం మార్పుకు సంబంధించిన ఫలానా పని చేయాలి అంటూ ఏది ఇంకా నేను అనుకోలేదు. థ్యాంక్ యూ మాస్టర్స్. చూడండి ఇక్కడ దశరథ మహారాజు ఒక్కసారి చెప్పిన పాయింట్లు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. చాలా అద్భుతంగా ఉంది. చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో కావాల్సిన పాయింట్లన్నీ కూడా ఆయన ఇచ్చారు. ఏం పాయింట్లు అయ్యా అంటే ఆయన చేసిన పొరపాట్ల నుంచి మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం, దాంతో ఎలా జీవించాలి అనే విషయాన్ని చెప్తున్నారు. అంటే ఒక బాధ్యతని గాని, కర్తవ్యాన్ని గాని నిర్వర్తించాలంటే ధ్యానం కంపల్సరీ చెయ్యాలి. అర్హతని సంపాదించాలి అని చెప్తున్నారు కదా! అంటే చిన్నప్పటి నుంచి ధ్యానం చేసి, ఆ సాధన ద్వారా ఒక అర్హతని సంపాదించారు ఆయన. ఆ బాధ్యతని చక్కగా నిర్వర్తించారు. బావుంది. దాంతో ఆయన యొక్క సంకల్ప శక్తి చేత పిల్లలు పుట్టలేనప్పుడు పిల్లల్ని పొందారు. ధ్యాన శక్తిని, సంకల్ప శక్తిని రెండింటినీ కలిపారు. కలిపి చక్కగా పిల్లల్ని పొందారు. పిల్లల్ని పొందిన తర్వాత ఆయనకి ఈగో వచ్చింది. ఎందుకంటే నేను సాధించాను అని చిన్న గర్వం వచ్చింది. ఆ గర్వంతోని అటాచ్మెంట్‌లోకి వెళ్ళిపోయారు. అటాచ్మెంట్‌లోకి వెళ్ళిపోగానే అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ జరిగినాయి. ఆ సిట్యుయేషన్స్ వల్ల ఏమైంది? ఆయన స్థితి మారిపోయింది. ఆయన స్థితి మారిపోయి బాడీ వెకేట్ చేశారు. అలా బాడీ వెకేట్ చేసిన తప్పుని చెప్తున్నారని. సో నేను చేసిన తప్పు మీరు ఎటువంటి సిచ్యువేషన్స్ లో కూడా చెయ్యకండి, అన్‌బ్యాలెన్స్ అవ్వకండి, ఎమోషన్ అవ్వకండి. ఎప్పుడు ఎమోషన్స్ ని బ్యాలెన్స్ లో పెట్టుకోండి అని చెప్తున్నారు. దాంతో పాటు నేను ఏదైతే ధ్యానం చేసి అవగాహన పెంచుకున్నానో, ఆ అవగాహనని భౌతికతలోకి తీసుకురండి. ఎరుకని కూడా తీసుకురండి. ఒకవేళ తీసుకురాలేదనుకోండి, మన లైఫ్‌లో మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మనం కోల్పోతాము. మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? మనము అనుభవ పాఠాల కోసం నేర్చుకోవడానికి వచ్చాము కాబట్టి ఈ భూమి మీద మన రోల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇతరుల కోసం కాదు. అటాచ్‌మెంట్‌లో ఉండడం వల్ల జరగదు ఇవన్నీను. మన కోసం మనం రావాలి. మన కోసం మనం జీవించాలి. కానీ దానితో పాటు మనం ఏదైతే బాధ్యతలతో వచ్చామో, ఆ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించాలని కూడా చెప్తున్నారు. కానీ నేను నిర్వర్తించలేదు. నా పర్పస్ ఆఫ్ లైఫ్‌ని కోల్పోయాను. నా బాధ్యతని కోల్పోయాను. ఎలా కోల్పోయాను? బ్రతికుంటే రాముడికి హెల్ప్ చేసేవాడిని కదా! భరతుడు రాజ్య పరిపాలన చేసేవాడు కదా! చక్కగా సీతను తీసుకెళ్ళిపోయినప్పుడు, అపహరించినప్పుడు రాముడికి సపోర్ట్‌గా ఉండేవాడిని కదా! ఇవన్నీ జరగలేదు. అంటే ఇవన్నీ కేవలం నా పొరపాట్లు. నేనేదైతే పొరపాట్లు చేశానో ఆ పొరపాట్లు మీరు చెయ్యకండి అని ఎమోషన్స్ ని బ్యాలెన్స్ లో ఉంచుకోండి అని చెప్తున్నారు. కంట్రోల్ కాదండి, బ్యాలెన్స్ లో ఉంచుకోమని చెప్తున్నారు చక్కగా. దాంతో పాటు అందరినీ ఈక్వల్ గా చూడడం నేర్చుకోండి. ఎవరిని ఇక్కడ బిడ్డల్లోని ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువగా చూసారంటే వాడు చేయగలడు, వీడు చేయలేడు అనే అవగాహనలో ఉన్నారు ఆయన. కానీ అందరూ తన బిడ్డలే. వాళ్ళు అలా ఉండలేరేమో అనుకున్నారు. కానీ ఇస్తేనే కదా సిచ్యువేషన్స్ తెలుస్తాయి. ఇవ్వలేదు. ఆయనకి ఆలోచన లేదు. అక్కడ జరిగింది పొరపాటు. సో ఈ రెండు పాయింట్లు నేర్చుకోవాలి. దాంతో పాటు ఏదైతే మనం జ్ఞానము, అవగాహన, ఎరుక ఇవన్నీ స్పిరిచువల్ గా నేర్చుకున్నామో వాటిని భౌతికతలోకి తీసుకురావాలి. అప్పుడే జ్ఞాని అవుతాడు అని చెప్తున్నాడు. ఆయన నేర్చుకున్నవన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. దాంతో పాటు ఏం చెప్తున్నారు? నాకు జ్ఞానము అంటే ఏమిటి? అంటే నేను నేర్చుకుందాన్ని ఇక్కడ పెట్టడం. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే ఎదుటివాడిని అర్థం చేసుకోవడం. అదే నా విషయంలోని
నా వైపు నుంచి అది జ్ఞానము అని చెప్తున్నారు. దాంతో పాటు మన భూమి మీదకి వచ్చిన పర్పస్ మన సొంత అనుభవాలు నేర్చుకోవడం కోసం. అప్పుడే మనము ఎప్పుడైతే మనము మనల్ని ఎదుటివాడిని అర్థం చేసుకుంటూ అప్పుడే మనల్ని మనం అర్థం చేసుకోగలము అని చెప్తున్నారు. దాంతో పాటు ఎదుటివాడిని ఎప్పుడైతే ప్రేమించగలమో అప్పుడే మనల్ని మనం ప్రేమించుకోగలం. అది ఎప్పుడు జరుగుతుంది? మనం మన కుటుంబంలోని ఉన్న పిల్లల్ని గాని భార్యని గాని ఎప్పుడైతే మనం ప్రేమించి అర్థం చేసుకొని అవగాహన చేసుకోగలమో అప్పుడే సంఘాన్ని కూడా అర్థం చేసుకోగలము. అప్పుడే సంఘంలో కూడా చక్కగా జీవించగలము అనే విషయాలు చాలా చాలా చక్కగా చెప్తున్నారు. దాంతో పాటు మనలో ఉన్న పొరపాట్లు ఏవైతే ఉన్నా, నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాజిటివ్ ఆలోచనలుగా మార్చి ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడే మీ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది అని చక్కగా చెప్తున్నారు. ఇదే అద్భుతమైన జ్ఞానము నా విషయంలో అని చెప్తున్నారు. చిన్న చిన్న మార్పులు చేయండి, అవి పెద్ద వాటికి పెద్ద మార్పుకి పునాది అవుతుంది అని చెప్తున్నారు. చూసారా? చిన్న చిన్న మార్పులే కానీ అవి చాలా ఒక రోజున పెద్దగా అవుతాయి. ఓకేనా? అటువంటి విషయాలు చెప్తున్నారు. దాంతో పాటు ఒక తండ్రి పాత్ర ఎలా ఉంటుంది, భర్త పాత్ర ఎలా ఉంటుంది చాలా చక్కగా చెప్తున్నారు. చాలా మంది స్త్రీల గురించి చెప్తారు కానీ ఈయన ఆ స్థితిలో ఉన్నప్పుడు జరిగే పరిణామాలు గాని, ఇబ్బందులు గాని, పొరపాట్లు గాని చాలా చక్కగా విశదీకరించారు. కాబట్టి ప్రతి భర్త కూడా ధ్యాని అవ్వాలి, జ్ఞాని అవ్వాలి. అప్పుడే కుటుంబం చాలా చక్కగా నడుస్తుంది. ప్రేమ ఆప్యాయతలు అనేది పెంపొందుతాయి. జీవితం అర్థవంతంగా అవుతుంది, అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఆయన పురుషుడి పాత్రలో ఉన్నారు కాబట్టి చెప్తున్నారండి. కానీ ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ధ్యాని యోగి అవ్వాలి. దాంతో పాటు జ్ఞానాన్ని పెంచుకోవాలి అని అందరు మాస్టర్స్ ద్వారా మనం తెలుసుకున్న నాలెడ్జ్. కాబట్టి చక్కగా ఆయన ఏవైతే పొరపాట్లు చేసి జీవితాన్ని ముగించారో అటువంటి పొరపాట్లు మనం చేయకుండా సరి అయిన మార్గంలో సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ మన జీవితాన్ని ఆనందంగా అద్భుతంగా గడుపుదాం మాస్టర్స్. సో ఇంత చక్కగా ఓపిక్గా మీరందరూ విన్నందుకు అందరికీ వేల వేల ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఆయన నుంచి నేర్చుకోవాల్సిన పాఠాన్ని నాకు అందించినందుకు దశరథ మహారాజుకు కూడా మరొక్కసారి వేల వేల ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. రికార్డింగ్ ఆపండి.